ఐఎమ్ డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా కారణాలు అవుతాయనేది చూద్దాం. సో 2 to 3% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రీజన్ అవ్వచ్చు. సో ఎలా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ప్రెగ్నెన్సీకి ఇబ్బంది చేస్తాయనేది చెప్తాను మీకు ఇప్పుడు. సో గర్భసంచి అనేది 3 లేయర్స్లో ఉంటుందన్నమాట. లోపల పొరని ఎండోమెట్రియం అంటాం, మధ్యలో కంటిని మయోమెట్రియం అంటాం, అండ్ అవుటర్ లేయర్ని సీరోజా అంటాం. సో మెయిన్గా ఎఫెక్ట్ ఎక్కువ చేసే ఫైబ్రాయిడ్స్ అనేవి ఈ గర్భసంచి కింద గర్భసంచి పొర కింద ఉండే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర ఉంటే ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వచ్చు. సో దానివల్ల ఎగ్ స్పర్మ్ రెండు కలవలేకపోవచ్చు. అదేవిధంగా సర్విక్స్ దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని అంటే స్పర్మ్ కూడా యూట్రస్లోకి ట్రావెల్ చేయలేకపోవచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే గర్భసంచి లోపల పొర అంటే ఎండోమెట్రియం కిందన ఉండే ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే అక్కడ కెమికల్ చేంజెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. దాని ద్వారా పిండం ఏర్పడిన గర్భసంచి పొరకి అతుక్కునే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. ఎండోమెట్రియల్ క్యావిటీ అంటాం, అంటే యూట్రస్ లోపల ఉన్న క్యావిటీ అనేది షేప్ అనేది డిస్టార్ట్ అవ్వడం వల్ల కూడా ఎండోమెట్రియం అనేది సరిగ్గా పెరగదు అండ్ అది అతుక్కునే తత్వం అంటే రిసెప్టివిటీ కూడా తగ్గిపోతుంది. తర్వాత యూట్రస్ వెజైనాలో ఉండే మంచి సూక్ష్మక్రిముల ఎన్విరాన్మెంట్ అంటే యూట్రో వెజైనల్ మైక్రోబయోమ్ అంటాం అనమాట, అది కూడా డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల గర్భసంచి లోపల పొర అండ్ కండ యొక్క రక్త ప్రసరణలో కూడా చేంజెస్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఇవి ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయడానికి గల రీజన్స్. థ్యాంక్ యూ.